హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మనీషాస్ వ్లాగ్స్ అండి. అసలు మన తెలంగాణలో మామిడికాయ పచ్చడి పెట్టడం అంటే మామిడికాయ తొక్కు కదా, ఎలా పెడతారంటే అబ్బబ్బా, మంచి కాయలు తీసుకొచ్చి కడిగి వీటిని మంచిగా చిన్న చిన్న కట్ చేపించుకొచ్చి ఎండబెట్టి అందులో ఆవు పొడి ఇవన్నీ కలిపి పెడితే అబ్బా రసం ఊరుతుంది చూడండి, ఎంత బాగా అనిపిస్తుంది ఇట్లా కలిపి పోసి. మా అత్తమ్మ అయితే ఆవు పొడి పోసాక కొంచెం సేపు ఉంచాక అల్లం వెల్లుల్లి పేస్ట్తో చేస్తుంది అనమాట. సో డిఫరెంట్, నేనైతే మా అమ్మ వాళ్ళ ఇంట్లో చూడలేదు. సో మా అత్తమ్మ అయితే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి చేస్తుంది. మా అమ్మ అయితే నార్మల్గా ఆవు పొడి ఇవన్నీ వేసి చేస్తుంది, ఇలా చెయ్యదు. సో నేనైతే ఫస్ట్ టైం ఎక్స్పీరియన్స్ అనమాట. ఇవన్నీ కలిపాక ఇది ఒక డిఫరెంట్ కలర్ వస్తుంది కదా బావ, నోట్లో వాటర్ ఊరాయి అనుకోండి నాకైతే ఫుల్గా. సో మా అత్తమ్మ ఆల్రెడీ అన్నీ కలిపి పెట్టేసి సైడ్ పెట్టేసాము. సో వాటర్ అవి ఆల్రెడీ ఊరిపోయాయి చూడండి. సో మిడిల్లో మేము కలుపుతున్నమాట, వాటర్ ఊరేయలేదా అని కలుపుతూ పెట్టేసాం అనమాట. ఇక ఫైనల్గా వచ్చేసి ఆఖరి గట్టమన్నమాట, పోపు వేస్తే అబ్బా అసలు ఎప్పుడైనా చూడండి, పోపు వేస్తే ఆయిల్లో మనం అవన్నీ జీలకర్ర మెంతులు ఇవన్నీ ఆవాలు వేసాక కొందరు ఒక స్మెల్ వస్తుంది. అసలు మోస్ట్ అయితే స్పెషల్గా అయితే ఏం వేస్తే స్మెల్ వస్తుంది మీకు ఆల్మోస్ట్ తెలిసిందే. ఉల్లిపాయ దంచి వేస్తే ఆ స్మెల్ ఏమన్నా బాగుంటుంది అబ్బా అని అనిపిస్తుంది. సో మా అత్తమ్మ అయితే జీలకర్ర మెంతులు ఆవాలు నువ్వులు ఇవన్నీ వేస్తుంది అనమాట. సో కొంచెం డిఫరెంట్ స్టైల్గా ఎవ్రీ టైం తను ట్రై చేస్తుంది డిఫరెంట్గా, కానీ బాగా వస్తుంది. పిక్కలు అయితే ఎంత బాగుంది, అసలు టేస్ట్ చేశానండి నేనైతే. తిన్నాక టేస్ట్ చేస్తే అబ్బా అని అనిపించింది అనమాట. సో మేము అన్నీ వేసాక సో ఇక అత్తమ్మ పేస్ట్ కూడా వేయడానికి అవన్నీ కొంచెం అవన్నీ వేసాక ఆయిల్లో వేడయ్యాక అవన్నీ వేసాక కొంచెం ఒక 2 minutes తర్వాత మా అత్త మళ్ళీ అది ఎల్లిపాయ దంచింది వేసిందన్నమాట. చూడండి, ఈ పేస్ట్ వేస్తూ ఉంటే అలా స్మెల్ ఇట్లా అబ్బా అని వచ్చేస్తుంది అనమాట. ఎంత బాగా అనిపించింది నాకు ఆ స్మెల్ని చూస్తే, చాలా ఇష్టం అండి. అప్పుడు ఇట్లా తినాలనిపిస్తుంది ఏదన్నా ఒకటి. సో చేసేసి కొంచెం బ్రౌన్ కాగానే మా అత్తమ్మ దాన్ని పక్కన పెట్టేసిందండి. ఎందుకంటే మనం చల్లారిన తర్వాత అందులో అది చల్లారిపోయిన తర్వాత మనం అందులో కారం కలుపుతాం కాబట్టి సో ఆల్రెడీ పక్కన పెట్టేశాను చూడండి. సో అవన్నీ పేరుకున్నట్టుగా అనిపిస్తున్నాయి. సో దాన్ని నేను చల్లారబెడితే త్వరగా మనం కారం కలిపేసి మ్యాంగో పిక్కలు కలిపేద్దామని ఒక ఆశ అండి. సో అందుకే నేను చల్లారబెడుతున్నాను. సో ఫైనల్గా అయితే సో నేనైతే ఇప్పుడు ఆవకాయ ఆల్రెడీ కలుపుతున్నాము. మామిడికాయలు వక్కలన్నీ ఊరిని అందులో వేసి కలపడానికి కలిపేస్తున్నాను అనమాట. సో నేను అక్కడ కూర్చొని మెల్లిగా కలుపుతాను అనమాట. అసలు అత్తమ్మ వేస్తుంటే ఆ స్మెల్ ఇలా నాకు వచ్చేస్తుంది అనమాట. కలపడంలో మనం అంత మాహిర్గా ట్రై చేద్దామని కలపడానికి ట్రై చేస్తున్నాను. కొంచెం సెట్ చేసి కలుపుదామని ఫిక్స్ అయిపోయాను. మా అత్తమ్మ వేసింది. సో నేను రెడీ టు మిక్సింగ్. అసలు అలా మామిడికి కలుపుతుంటేనే స్మెల్ వచ్చేసి అబ్బా ఇప్పుడెప్పుడు తిన్నామని అనిపించేసింది అనమాట. సో నేనైతే ఫైనల్గా మామిడికాయ అయితే కలిపేసి అండ్ లాస్ట్కు కలిపినాక మొత్తం మనం తీసి అది మనం పెట్టేసుకున్నాక బాక్స్లో అన్నిట్లో పెట్టేశాక ఒక కొంచెం మిగిలిపోతుందిగా, అందులో అయితే మా ఆయన వేడి అన్నం వేసుకొని తిన్నారన్నమాట. ఆ కిక్కే